మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలండి. బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు చూడండి. మీకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ప్రార్థన విన్నపాలు కామెంట్ ద్వారా తెలియపరచండి. ప్రియమైన మిత్రులారా, ఈరోజు వాక్యాంశం ఏంటిదంటే మన బాధలకు కారణాలు ఏంటి? మన బాధలకు కారణాలు ఏంటివి? ఎందుకు ఈ బాధలు వస్తున్నాయి? మానవుడు బాధపడకుండా, బాధల్లోకి వెళ్లకుండా మరి సంతోషంగా ఉండాలి అన్నట్లయితే, బాధలన్నీ దూరం కావాలన్నట్లయితే ఏం చేయాలా? అసలు మనం ఇన్ని బాధల్లో ఉండడానికి కారణం ఏంటిది? కొన్ని విషయాలు ఇక్కడ మనం తెలుసుకుందాం. మొదటిగా మన బాధలకు కారణం పాపము అని చెప్పేసి ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనం, కీర్తనలు 25వ అధ్యాయం 18వ వచనం కనబడుతుంది. మనము ఈ యొక్క బాధలు అనుభవించడానికి కారణం పాపం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆదిలో దేవుడు ఆదామును పుట్టించాడు. ఆ పుట్టించిన తర్వాత ఆదాము సంతోషంగా ఉండాలని కోరుకున్నాడు. కానీ ఏం జరిగింది? సంతోషంగా ఉండే ఒక వ్యక్తి, ఏ బాధ లేకుండా ఆ చెట్లు పండ్లు తినుకుంటూ ఆనందంగా బ్రతుకుతున్న ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుని మాట వినడానికి బదులుగా సాతాను మాట విన్నాడో పాపంలో పడ్డాడు. దేవుని మాట వినాలా? దేవుని మాట వినకపోవడం ఒక పాపం. సాతాను మాట వినడము పాపం. మనం వినవలసింది ఎవరి మాట అంటే దేవుని మాట. దేవుని మాట వినక సాతాను మాట వినడం వల్ల పాపంలో పడిపోయాడు. కనుక ఇప్పుడు మనకు ప్రమాదంగా కనబడుతున్నది ఏంటిది అంటే పాపం. మనిషిలో పాపం ఉండడం ద్వారా ఈ పాపం అనేది మనుషులను పతన స్థితికి తీసుకుని వస్తుంది, మనిషిని పాడు చేస్తుంది. పాపం అనేది ఉన్న చోటున ఉండనివ్వదు. పాపం అనేది మరి చేయవలసినది చెయ్యనివ్వదు. పాపం అనేది మనల్ని ప్రశాంతంగా ఉండనిచ్చేది కాదు. ఆదాము అవ్వ అంతకుముందు ప్రశాంతంగా ఏదోని తోటలో ఆనందంగా బ్రతికేవారు. ఎలాంటి యొక్క జంతువుల భయం లేదు, ఎలాంటి ఎవరో చంపుతారన్న భయం లేదు, ఎలాంటి యొక్క సమస్యలు ఉంటాయన్నది లేదు. అక్కడ మరి నేను ఇప్పుడు పని చేయకుంటే నాకు తిండి లేదు అన్నది లేదు. ఒక ఆనంద జీవితం అక్కడ జీవిస్తున్నారు. వాస్తవానికి చెప్పాలంటే ఏ బాధ లేకుండా బ్రతుకుతున్నారు. ఆ సమయంలోనే మరి సాతాను వీరి మీద కన్నుబడ్డాది. వీళ్లకు కష్టాలు బాధలు అన్ని రావాలంటే ఏం చేయాలా? వీళ్ళ చిన్న పాపం అనేది పెట్టాలా? పాపం అంటే ఏదో ఇంత పెద్దది తెచ్చి అంటూ చూపించలేదు, కానీ కేవలం ఒక మాట వినతట్టు చేసుకున్నది పాపంలో ఒడగొట్టేసింది. ఆ పండు తినమంటే తిన్నారంతే. దేవుడు ఆ పండు తినదన్నాడు, సాతాను తినమన్నాడు. పాపంలో పడిపోయారు. ఇప్పుడు మన జీవితం కూడా గంతేనండి. అద్దన్నది చేస్తాము, అద్దన్నది మాట్లాడతాము, ఇది అద్దంటే దాన్ని ఇంకెక్కువ చేస్తాము, ఇంకా పాపంలో ఉంటాం. మనం ఏమనుకుంటామంటే నేనేమైనా పాపం చేస్తున్నానా అని అంటాం కానీ ఏదైతే అద్దంటామో దాన్ని చేస్తాం, ఏదైతే చేయకూడదో దాన్ని చేస్తాం. ఇది చేయకుండా దాన్ని చేస్తే ఏ చేస్తావు చేసుకోపో అని అంటాం. అదొక పాపం అండి. అలాగనే పాపములో పడిపోయిన దానికి ప్రతిఫలంగా ఏం జరిగిందంటే బాధలు అనేది మనిషిలోకి వచ్చేసాయి. బయటికి వెళ్ళడంతోనే, ఏదో తోటలోకి బయటికి వెళ్ళగొట్టడంతోనే అయ్యో దున్నాలే, అండాలే, పెట్టాలి, చెయ్యాలి, కొయ్యాలి, మొయ్యాలి, వాడు చంపుతాడో ఈడు చంపుతాడో, ఈ జంతువు వస్తుందో ఆ జంతువు వస్తుందో, పురుగు బూసి ఇవన్నీ కూడా ఒక వ్యక్తికి మనశ్శాంతి లేకుండా బాధలకు వెళ్ళిపోయాడు. ఈ బాధలకు ఇప్పుడు కారణం ఏమంత వస్తుంది మనకి అంటే పాపము అన్న సంగతి ఇక్కడ మనం గమనించాలి. ప్రియమైన మిత్రులారా, రెండో విషయానికి వచ్చినట్టయితే కీర్తనలు 89:32 వచనంలో మనకు కనబడుతుంది, తిరుగుబాటు చేయడం ద్వారా మరి ఏం జరుగుద్దంట? మనకు బాధలు వస్తాయంట. ఎవరికి తిరుగుబాటు చేస్తున్నాం? దేవునికి తిరుగుబాటు చేస్తున్నాం. పుట్టించిన భగవాన్ తిరుగుబాటు చేస్తున్నాం. తిరుగుబాటు చేయడం సరైనది కాదు. తిరుగుబాటు అనేది దేవుడి నుండి వచ్చింది కాదు, అది సాతాను నుండి వచ్చేసింది. ప్రియమైన మిత్రులారా, తిరుగుబాటు చేయడం వల్ల ఏమైపోతుందంటే మనం బాధల్లోకి వెళ్ళిపోతాం. ఒక వ్యక్తి తిరుగుబాటు చేశాడు అనుకోండి, ఆ వ్యక్తి ఉదాహరణకి ఇల్లు ఉన్నది, ఇంట్లో కొడుకు తండ్రి కుటుంబం అంతా మంచిగా బతుకుతున్నారు. తండ్రి వీనికి తిరుగుబాటు చేసాను అనుకోండి, తండ్రి చేస్తాడు ఇంట్లోకి వెళ్ళగొడతాడు. ఇంట్లోకి వెళ్ళగొడితే వాళ్ళ ఎక్కడికి వెళ్ళాలి? వేరే కావాలి, కిరాయి ఉండాలా, అన్ని మళ్ళీ తేవాలి, వండుకోవాలి, తినాలి. అదొక పెద్ద
బాధలే కదండి. ఒక వ్యక్తికి తిరుగుబాటు అనేది ఎప్పుడైతే మొదలవుతుందో ఆ తిరుగుబాటులో నుండే మనం ఏమించుంటే బాధలకు గురి అవడం అనేది మొదలవుతుంది. మనిషి తిరుగుబాటు ఎక్కడైతుందో, తిరుగుబాటు ఏడ చేస్తున్నామో ఆ వ్యక్తి తప్పకుండా బాధల్లోకి వెళ్ళవలసిన ఒక పరిస్థితి వస్తుందని చెప్పి ఇక్కడ మనం గమనించాలి. మూడో విషయానికి వచ్చినట్టయితే 119 కీర్తన 65వ వచనం కనబడుతుంది. మరి తోవ తప్పడం వలన మరి బాధలోకి వెళ్ళిపోయాం. ఏం తోవ తప్పాం? దేవుడు ఏ తోవ అయితే మనం చూపించాడో, ఏ వాక్యానుసారంగా మనం బ్రతకాలని చెప్పాడో, ఏదైతే మనము మంచిగా బ్రతకాలని దేవుడు చెప్పాడో, దేవుని త్రోవ విడిచిపెట్టేసి తొవ్వ తప్పి వెళ్ళిపోయాం. తొవ్వ తప్పి వెళ్ళిపోతే బాధలు రాదా అండి? అసలైన కొత్త విడిచిపెట్టేసి ఏదో తొవ్వలో పోతే బాధ కాదండి? ప్రియ మిత్రులారా, నేను ఒకరోజు కారు వేసుకుని వెళ్తున్న సమయంలో మంచి తొవ్వాన్ని విడిచిపెట్టేసి ఎవరో చెప్పినని ఇంకొక తొవ్వకి వెళ్ళాను. ఆ తొవ్వకి వెళ్ళిన తర్వాత అది భయంకరమైన బురద, వర్షం పడ్డది, భయంకరమైన బురద వాళ్ళ టైర్లలో చిక్కున్నది. టైరు మొత్తానికే తిరగకుండా, కారు మొత్తం తిరగకుండా అయిపోయింది. ఆ కారును లేవట్టుకొని మరి బయటికి ఉండవదామన్నా కూడా లేవలేని ఒక పరిస్థితిలో ఆ బంక మట్టి దానికి అతుక్కుంది. చాలా ఇబ్బంది పడ్డాం, చాలా దాని కొరకు తిప్పలైపోయింది. ఈరోజు ఏం జరుగుతుంది అంటే, దేవుని తొవ్వ తప్ప మనము ఈ మనుషులు చెప్పే అన్ని తొవ్వలు పాటిస్తుంటాం. దేవుడు చెప్పే మార్గాన్ని తప్ప అన్ని మార్గాలు ప్రయత్నం చేస్తుంటాం. మనం త్రోవ తప్పడం ద్వారా మనకి ప్రాబ్లమ్స్ మొదలవుతాయి అన్న సంగతి మనం గమనించండి. ఒక వ్యక్తి మరి మొన్న మాతో మాట్లాడుతుంటున్నప్పుడు ఒక సంబంధం కావాలి అయ్యగారంటే నేను ఒక మాట అన్నాను, ఇల్లు ఉందా అని. ఇల్లు ఉండేది ఒకప్పుడు, ఎవరు వచ్చేసి ఆ ఇల్లు మరి వాస్తుకు లేదు తీసేయంటే ఆ ఇల్లు తీసేసి వేరే కడ పోయి కిరాయి ఉన్నారు. ఇప్పుడు ఉన్న ఇల్లు పోయింది, ఇంకొక కిరాయి ఉండవలసిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏది కావాలన్నా మన సొంత ఇల్లు లేదు, ఎన్నో బాధలు అనుభవించేస్తుంది. అంటే చూడండి, వారు చేసిన ఒక పని అనేది తోవ తప్పిపోయారు. అక్కడ వారికి అసలు యొక్క తోవలో లేరు వాళ్ళు. మన ప్రాబ్లమ్స్ రాదా? ఇప్పుడు దేవునితో ఉన్న యొక్క వ్యక్తికి, దేవుని విడిచిపెట్టిపోయిన ఒక వ్యక్తికి తేడా లేదా? దేవుడి మార్గం అనేది మనకి ఎప్పటికి కూడా ప్రాబ్లం చేయదండి. మనము సొంత మార్గాలు, సొంత ఇష్టాలు, సొంత ఇష్టానుసారంగా నడవడం అనేది మనకు బాధలు అనేటివి మొదలవుతాయి. మన సొంత ఇష్టాలే మనకు బాధలు తెస్తాయి. తొవ్వ తప్పడమే మనకు ప్రమాదం. ప్రేమ మిత్రులారా, ఒకరోజు నేను ఎప్పుడు కూడా డబ్బు విషయం కానీ దేని విషయంగా నేను అది ముందుకెళ్ళేవాడిని కాదు. కానీ సేవకులకు అది ఇల్లు కట్టించే ప్రాజెక్ట్ అన్న తర్వాత, ఇల్లు కట్టితే పేదవాళ్ళకు మంచి జరుగుతుంది కదా అన్న ఉద్దేశం కొద్ది నేను ఆ ప్రాజెక్టు కొరకు వెళ్ళాను. ఆ ప్రాజెక్టుకు అదంతా నేను చెప్పలేను, కానీ ఆ ప్రాజెక్టు కొరకు అవుతుంది కదా, పేదవాళ్ళకు మేలు జరుగుద్ది కదా అని చెప్పినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఎన్నుకున్న తోవేది సరైన సత్యములో డబ్బు విషయం కానీ, ధన విషయం కానీ, లోక విషయంలో కానీ నేను ముందుకు వెళ్ళకూడదు, దేవుని యొక్క వాక్యం. కానీ ఇక్కడ నా ఆలోచన ఏంటండి, కొంచెం డబ్బు కావాలా అనే ఆలోచన మనిషిని పాడు చేసింది. తిరిగి అక్కడికి వెళ్ళడం ద్వారా ఏం జరిగింది అంటే, ఆ యొక్క పర్మిషన్ దొరకక దాన్ని బట్టి చాలా నష్టపోయాను. దాంతో 10-12 లక్షలు అప్పులోకి వెళ్ళిపోయాను. కారణం ఏంటనుకుంటున్నారు? అసలైన దేవుడు చెప్పిన తోవేంది ఈ యొక్క ధనం వైపు చూడకమని, దేవుడు చెప్పిన తోవేంది దేవుని యొక్క వాక్యానుసారంగా బ్రతుకుమని, దేవుని చెప్పిన యొక్క మాట ఏంటిది వాక్యానుసారంగా బ్రతుకుమని. ఈరోజు మనం ఏం చేస్తున్నాం అంటే, ఎక్కువ శాతం ప్రాబ్లమ్స్, బాధల్లో పడిపోవడానికి కారణం మన తొవ్వ తప్పడమే. మనసు తొవ్వ చక్కగా ఉండాలా, అది దేవుని వాక్యానుసారం యొక్క తొవ్వగా ఉండాలా. దేవుని యొక్క తొవ్వ అయితే ఎన్నటికీ కూడా ప్రాబ్లం లేదండి. దేవుడు చూపించే యొక్క తొవ్వ మనకు మంచి మార్గాన్ని మంచి మేలులే చూపిస్తుంది, కానీ కీడు ఎప్పటికీ చూపించదు. అయితే మనం తొవ్వ తప్పాం. తొవ్వ తప్పడం అంటే దాని అర్థం ఏంటిది? మనం దేవునికి నమ్మకంగా ఉండవలసిన వాళ్ళం ఈరోజు నమ్మకంగా లేదు. తొవ్వ తప్పడం అంటే దానికి అర్థం ఏంటిది? నమ్మకంగా ప్రార్థన కొట్టడం, ఈరోజు ప్రార్థన బంద్ చేసి ఈ యొక్క చర్చికి వెళ్ళే తొవ్వ బంద్ చేసి ఇంకొక తొవ్వ లోక తొవ్వ పట్టాం. ఇన్ని రోజుల దాకా తొవ్వ తప్పడం అంటే దాని అర్థం ఏంది? ఇన్ని రోజుల దాకా డబ్బు వైపు మన ఆశ లేదు, కానీ ఈరోజు డబ్బు వైపు తొవ్వ మలుపుకున్నాం. ఈ ఇన్ని రోజుల దాకా తాగుడు విని అలవాటు లేదు, కానీ ఇప్పుడు మనం తొవ్వ తప్పి తాగులోకి వెళ్ళిపోయాం, పాపంలోకి వెళ్ళిపోయాం, అలాగని ఆ మోసంలోకి వెళ్ళిపోయాం. మన మంచి త్రోవ విడిచిపెట్టేసి చెడులోకి ప్రయాణించినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అనేకంగా ఉంటాయన్న సంగతి మర్చిపోవద్దు ప్రియ మిత్రులారా. ఆ ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడానికి మనకు సాధ్యము కాదు. కనుక మూడో విషయం ఏంటంటే, త్రోవ తప్పడం ద్వారా మరి మనిషి బాధలు, ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతాడు. ఒక మనుషుడు యెరూషలేములో నుండి యెరికోకు వెళ్ళాడంట. యెరూషలేము దేవుని పట్టణం, యెరూషలేము దేవుని యొక్క సంఘం. దేవుని సంఘంలో ఉండవలసిన ఒక వ్యక్తి, దేవునితో ఉండవలసిన ఒక వ్యక్తి, దేవుడు చెప్పిన యొక్క తొవ్వలో ఉండవలసిన ఒక వ్యక్తి, ఆయన ఎక్కడికి వెళ్తున్నాడంట? యెరికో వైపు వెళ్తున్నాడు.
ఎరుకో వైపు వెళ్తుంటే ఎరుకోలో ఆ ఎరుకోలోకి చొరడంతో ఏం జరిగింది? ఇంట్లోకి వెళ్ళేటప్పటికి సంతోషంగా బట్టలు గిట్టలు తెల్లటి బట్టలు వేసుకొని డబ్బు చేతిలో పట్టుకొని సంచి చేతిలో పట్టుకొని ఆనందంగా వెళ్ళిన యొక్క ఈ వ్యక్తి, యెరూషలేములో ఉండి ఎరుకో వెళ్తున్న యొక్క వ్యక్తి, ఆ ఎరుకో పట్టణం చొర్రకముందే, ఎరుకో దగ్గర రాకముందే దొంగలు అతను పట్టుకున్నారు, కొట్టారు, అన్ని గుంజుకున్నారు, బట్టలు వేసుకున్న బట్టల కాడికెళ్ళి గుంజుకున్నారు, చేతిలో ఉన్న డబ్బును గుంజుకొని కానీ బాగా కొట్టేసి కొరి ప్రాణాలతో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కొరి ప్రాణాలతో విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది? ఇక్కడ బాధల్లోకి వెళ్ళిపోయాడు. యెరూషలేములో ఉన్నప్పుడు బాధ ఉందా? డబ్బు ఉంది, ధనం ఉంది, సంతోషం ఉంది. కానీ ఇక్కడ ఏం జరిగింది? ఎరుకకు వెళ్తున్నప్పుడే బాధల్లోకి వెళ్ళిపోయాడు, తొవ్వ తప్పాడు. ఇప్పుడు ఆ తొవ్వ తప్పడం అనేది ఏం జరుగుతుంది అంటే ఖచ్చితంగా ప్రమాదములకు వెళ్ళిపోయాడు. ఆ తొవ్వ తప్పిన యొక్క వ్యక్తికి మరి ఒక మంచి సమరయుడు దొరకడం వల్ల తిరిగి బతుకు బయటపడ్డది, తను బ్రతికాడు, గాయాలు కట్టబడ్డాయి. ఆ దేవుడే దొరకకుంటే, ప్రియమిత్రులారా, ఈరోజు తొవ్వ తప్పకుండా, దేవుడు దొరకకుండా ఎంతో మంది నశించిపోతున్న వాళ్ళు లేరా? తొవ్వ తప్పారు, తప్పుడు తొవ్వలకు వెళ్ళిపోయారు, దేవుడు లేరు. దేవుని పరిచయం చేద్దామని, దేవుని చెప్పుదామని చెప్పేసి సేవకుడు వెళ్తే వాళ్ళను వెళ్ళనివ్వరు, వాళ్ళ మీద కేసులు పెడతారు. ఇప్పుడు తొవ్వ తప్పి పోయి బాధలు అనుభవిస్తున్న వాళ్ళు దేశంలో ఎంతో మంది ఉన్నారు. ప్రియమిత్రులారా, తొవ్వ తప్పడం వల్ల ప్రమాదంలో ఇరుక్కుపోయారు. యెరూషలేములో ఉండవలసిన ఒక వ్యక్తి ఎరుకో వైపు ఎందుకు వెళ్ళాలా? ఎరుకో అనగా దొంగలు ఉండే ప్రాంతం అని అర్థం. ఏ తొవ్వలోకి వెళ్ళిపోయాడినా? మంచి తొవ్వ వదులుకొని, నీతిగల తొవ్వ వదులుకొని, నీతిగల దేవుని వాక్యాన్ని, బైబిల్ను వదులుకొని తిరిగి దొంగలుండే అనగా దోసుకునే వాళ్ళ తొవ్వలోకి వెళ్ళిపోయాడు. అక్కడ ప్రమాదం రాదా? బాధలు రాదా? ఈ బాధలు రావడానికి కారణం అది కాదా? ఎందుకు బాధలు వచ్చాయి? యోనా మరి ఎక్కడికి వెళ్ళాడు? నినివేకి వెళ్ళవని చెప్పాడు. ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు? తార్సీసుకి వెళ్తున్నాడు. దేవుడు చెప్పిన తొవ్వేంది? నినివే పట్టణము. ఈతను వెళ్తున్నది ఏంది? తార్సీసునకు. తార్సీసునకు వెళ్తే ప్రమాదం రాదా? బాధలు రాదా? సముద్రంలో పడవేయబడవా? చేప మింగవలసిన పరిస్థితి రాదా? అగాధముల కేకలు వేసే పరిస్థితి రాదా? ఏడవలసిన పరిస్థితి రాదా? బుచ్చ కొట్టుకున్నా ఏడిసినా ఏం ప్రయోజనం అండి? చేతులు కాలేక ఆకలి పట్టుకుంటే లాభం ఏంటిదండి? అందుకొరకే మన దారి తప్పడం వల్ల మన ప్రాబ్లంలో, బాధల్లో పడిపోతున్నాం. మన బాధలకు కారణం ఏంటిది? ఇప్పుడు దారి తప్పడమే కదా, తొవ్వ తప్పడమే కదా. అరే, ఎన్నడూ తాగని వ్యక్తి నువ్వు తాగవలసిన అవసరం ఉందా? తప్పు చేయని యొక్క వ్యక్తి తప్పు చేయవలసిన అవసరం ఉందా? లంచం అంటే ఇష్టం లేని యొక్క వ్యక్తి లంచం తీసుకోవడం అవసరం ఉందా? లంచం తీసుకుంటువి, జాబ్ పోగొట్టుకుంటువి, లాభం ఏమో ఉందా? ఇంటికి వెళ్తే డబ్బులు లేదని చెప్పేసి కేకలు ఇస్తానే కదా. ఈరోజు ఎవరో బాధపడుతున్నారని, ఏదో డబ్బు కావాలని, త్వరగా అడ్డ రూట్లో పైకి రావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే ఆ అడ్డ రూటు మనకు ప్రమాదంగా మారిపోతుందన్న సంగతి మర్చిపోవద్దు. ఈ బాధలకు, కష్టాలకు కారణం ఏంటిదండి? తొవ్వ తప్పడమే అన్న సంగతి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అలాగనే సామెతలు 26-28 వచనంలో కనబడుతుంది, అబద్ధాలు ఆడటం వలన బాధలు వస్తున్నాయంట. దేనివల్ల బాధలు వస్తున్నాయి? అబద్ధాలు ఆడడం వల్ల బాధలు వచ్చేస్తున్నాయి. అబద్ధాలు ఆడితే బాధలు రావా? ఆకాను అబద్ధం ఆడాడు, ఆకాను తెచ్చాడు, ఆకాను కుటుంబం కూడా చంపబడ్డారు. ఆకాను రాళ్ళ కుప్ప ఇదేసేసారు, చంపి భయంకరమైన బాధను అనుభవించవలసిన పరిస్థితి వచ్చింది. గెహాజీ ఉన్నాడు, దేవుని యొక్క వాక్యానుసారంగా ఉండవలసిన దేవుడి సేవకుడికి విరోధంగా తొవ్వ తప్పాడు. తనకు కుష్ఠరోగం వచ్చింది, తన కుటుంబం అందరికి కుష్ఠరోగం వచ్చింది. వీళ్ళు చేసిన తప్పేది అబద్ధం ఆడడం. గెహాజీ చేశాడు, అబద్ధం ఆడాడు. ఎక్కడికి వెళ్ళావంటే నేను ఇక్కడనే ఉన్నా అన్నాడు. ఈ అబద్ధం ఆడడం వల్ల ఏం జరిగింది? నష్టాలకు గురి అయ్యాడు. ప్రియమైన మిత్రులారా, ఈ అబద్ధాలు అనేటి మనిషికి మరి ప్రాబ్లం తెస్తాయి, బాధలు తెస్తాయి, కష్టాలు తెస్తాయి అన్న సంగతి మనం మర్చిపోవద్దు. అబద్ధాన్ని చిన్నగా ఉన్నప్పుడు దాన్ని ఈడ్చిపెట్టాలి. ఒక్క అబద్ధం సరి చేయడం కొరకు 100 అబద్ధాలు ఆడాల్సిన పరిస్థితి వస్తుంది. మొదటిగా ఒక్క అబద్ధాన్ని ఆడకుండా ఉన్నట్లయితే అలాంటి బాధను అనుభవించవలసిన పరిస్థితి ఉండదు. మన బాధకు కారణం మన అబద్ధాలే అన్న సంగతి ఇక్కడ మనం గమనించండి ప్రియమైన మిత్రులారా. అలాగనే 6వ విషయానికి వచ్చినట్టయితే ఆదికాండం 16వ అధ్యాయం 4 నుండి 11 వరకు చూసినట్టయితే బాధలు, ఇరుకులు, ఇబ్బందులు దేని వల్ల వస్తున్నాయట? ద్వేషం వలన, అసూయ వలన. ఈ ద్వేషము, అసూయ మరి మనకు బాధలకు గురి చేస్తుందండి. మనలోని అసూయ
అది ఆగదు, మండుతూనే ఉంటుంది. వాడిని పతనం చేయాలని చెప్పేసి మన కుటుంబం పతనమయ్యేదాకా ఆ ద్వేషం అసూయలు పోవు. పక్కింటి మీద అసూయ ఉంటుంది అనుకోండి. ఇప్పుడు మేము ఉన్న ఇల్లు ఉంది, ఆ ఉన్న ఇంట్లో మరి ఈ ఇంట్లో ఉన్న ఒక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పక్కింటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు పడిరాక ఊకే గొడవలు అయ్యి ఆ పక్కింటి వాళ్ళు వచ్చేసి ఈ ఇంటి వాళ్ళని నరకడం మొదలుపెట్టారు. ఒక ఆయన చంపేశారు, ఇక పట్టవగలే తల నరికేసి మొత్తం రక్తం అంతా నిండుకపోయింది. ఈ యొక్క పోలీసులు వచ్చేసారు, వాళ్ళని పట్టుకుపోయారు. వీళ్ళ ప్రాణం పోయింది, వాళ్ళు ఇప్పుడు పోయి జైల్లో ఉన్నారు. ఏం జరిగింది ఇక్కడ? నష్టం ఏం జరిగింది? ప్రియమైన మిత్రులారా, ఈ కోపము అసూయ ఇవన్నీ ఏం చేస్తుంటాయంటే మనిషిని పతనం చేసేదాకా, బాధలోకి తెచ్చేదాకా అర్థం కాదు. ఇప్పుడు పిల్లలు బాధలో ఉన్నారు, వాళ్ళు జైల్లో ఉన్నారు, వాళ్ళు బాధలో ఉన్నారు. ఈ చచ్చినైనకు పిల్లలు ఉన్నారు, ఆ పిల్లోడు కూడా ఏదో బాధను అనుభవించుకుని ఉన్నారు, తండ్రి లేని యొక్క పరిస్థితి. ఈ బాధలకు కారణం ఏంటిదనుకుంటున్నారు? ఇలాంటి యొక్క కోపము అసూయ పగలే ఇవన్నీ మనిషికి బాధలు తెస్తాయండి. ఈ బాధలు తెచ్చేటిని మనం పక్కకెట్టేసి బాధల్లోకి నుండి బయటికి వచ్చే మార్గాన్ని మనం చేపట్టుకోవాలా. అందుకొరకే బాధలకు కారణం ఏంటంట? ద్వేషము, అసూయ అని చూస్తుంటున్నాం ప్రియ మిత్రులారా. అది కన్నా 16:4-11 వరకు మనకి ఇక్కడ కనబడుతుంటుంది. అలాగనే 7వ విషయానికి వచ్చినట్టయితే యోబు 33:14-29 వరకు మనం చూసినట్లయితే మరి మనకు బాధలకు కారణం ఏంటంటే గర్వం. మనిషికి గర్వము ఉన్నదనుకోండి, వారికి బాధలు వస్తాయి. వారి గర్వం అనేది మనిషిని అంచివేస్తాయి. గర్వం ఉన్న యొక్క వ్యక్తి ఎవరు సహాయం చేయరు, గర్వం ఉన్న యొక్క వ్యక్తి ఎవరిని కూడా ఆదరించరు. నేను పులాస వెళ్తున్న యొక్క సమయంలో పులాసలో ఒక వ్యక్తి నాకు అక్కడ కలిసిన తర్వాత ఆ వ్యక్తితో నేను మాట్లాడుతున్నాను. పలాని యొక్క వ్యక్తి మీకు తెలుసా? మాది ఆ ఊరే అని చెప్పిన తర్వాత పలాని యొక్క వ్యక్తి మీకు తెలుసా అంటే, గైననా, అట్లాంటివి ఏందయ్యా గైననా అంటున్నావు అని అంటే, ఆయన ఏమన్నాడంటే ఆ వ్యక్తి ఏ వ్యక్తిని చూసినా వాళ్ళు చెడ్డోడు, వీడు చెడ్డోడు, అది అనుకుంటే ఎప్పుడు గదే మాట్లాడుకుంటూ ఉంటాడు ఆ వ్యక్తి. కాబట్టి ఆ వ్యక్తిని ఎవ్వరం కూడా మేము దగ్గరికి రాని, మేము అతనికి ఎవరైనా సహాయం చేయం, అతని తత్వం కరెక్ట్ లేదు, కాబట్టి ఈ ఊరికి అత్తాడు పోతాడు కానీ ఆ ఊళ్ళో కనీసం మేము మందలించము అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తితో కలవడు, ఇంకొక వ్యక్తితో ఉండడు, ఆ వ్యక్తిదే అన్ని కరెక్ట్గా అనుకుంటాడు. పరిస్థితి ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉండిపోయింది. నేను ఆ వ్యక్తిని వ్యక్తిగతంగా చూస్తున్నప్పుడు ఆ వ్యక్తి పరిస్థితి ఎక్కడేసిన యొక్క పరిస్థితి అక్కడే ఉండిపోయింది. కారణం ఏంటండి? ఇక్కడ మనం చూసినట్లయితే గర్వం. మనిషి గర్వం ఉన్నట్లయితే ఆ గర్వం ఉన్న యొక్క వ్యక్తి ఎప్పటికి కూడా మరి నష్టపోతూ ఉంటాడు. ఒకరోజు మరి ఒక మర్రి చెట్టు చాలా ఎత్తుగా పెరిగి చాలా గర్వంగా, నేను చాలా ఎత్తైన దాన్ని, బలమైన దాన్ని, ఇది అది అని చెప్పేసి ఆ పెద్ద చెట్టు మరి కింద ఉన్న యొక్క గడ్డి పొరకను ఊరికే దూషిస్తుందంట. ఏమనంటే, గడ్డి పొరక నీ బతికెంత, నువ్వెంత, నీ బ్రతికెంత, గాలెత్త కొట్టుకపోతావు, నీ పని అయిపోయింది, నువ్వెంతటి దానివి అని చెప్పేసి ఆ పెద్ద చెట్టు ఈ చిన్న గడ్డి తుంగ చెట్టును మరి దూషిస్తూ ఉంటుందట. ఏదో నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను చెప్పేసి దాని దూషణలో ఏం పట్టించుకోక ఈ తుంగ చెట్టు కూడా అలా బ్రతుకుతూ ఉందంట. ఒకరోజు పెద్ద గాలి తుఫాన్ వచ్చేసింది. ఆ గాలి తుఫాన్ వచ్చిన తర్వాత ఆ పెద్ద గాలి రావడం వల్ల ఆ మర్రి చెట్టు మొత్తానికి గూటేర్లకరికి లేచిపోయి అటు పోయి కింద పడ్డదంట. కింద పడ్డ ఆ మర్రి చెట్టు అనుకుంటుందట, ఇంత బలమైన దాన్నే ఇంత ఘోరమైన పరిస్థితి నాకు వచ్చేసింది, నేను గూటేర్లకి పోయినా ఈ గడ్డి చెట్టు మరి మొత్తానికి చావచ్చు, దాని అది ఇక్కడ ఉన్నో లేదో ఇంతకు వాస్తవానికి అని చెప్పేసి అటు చూస్తే ఆ గడ్డి పొరక ఎప్పటివల్ల మంచిగా రవరవలు ఆడుకుంటా డ్యాన్స్ చేసుకుంటా కనబడుతుందట. అప్పుడు అడిగిందట ఈ మర్రి చెట్టు, ఏమే నేను ఇంత పెద్దదాన్ని కింద పడిపోయినా, నువ్వు గాలి కొట్టుకుపోయేదానివి, నువ్వేమో ఇలా ఆగిపోయిన కారణం ఏంటంటే, నీకు తెలుసా, నువ్వు గాలి వచ్చినప్పుడు నేనేం చేసిన, నా బతికింతే అని భూమి మీదకి అంగిపోయినా, నేను గర్వంగా మీదికి లేవలేదు, నువ్వు ఏం చెప్తావు చేసుకో అన్నట్టు నువ్వు గర్వంగా లేసావు, నువ్వు పోయావు, నేను తగ్గించుకున్నాను, నేను బ్రతికిపోయాను. ప్రియ మిత్రులారా, ఒక విషయం గమనించండి, ఈ గడ్డి పరకకు ఈ పెద్ద చెట్టుకున్న యొక్క తేడా ఏంటిదంటే, పెద్ద చెట్టు గర్వం నేను గొప్పదాన్ని అని. అయ్యా ఈరోజు చాలా మంది
నేను సేవలో గొప్పవాడిని అని, ధనంలో గొప్పవాడిని అని, నా ఇల్లు చాలా పెద్దదే అని చెప్పేసి, నా సంఘం చాలా పెద్దదని చెప్పేసి, నా సంవత్సరం చాలా పెద్దదని చెప్పేసి మనం గర్వపడుతున్న యొక్క వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ గర్వం అనేది నేను బాధలకు గురి చేస్తున్న సంగతి మర్చిపోవద్దు. ఈ గర్వం అనేది మనిషిని అంచివేస్తున్న సంగతి ఇక్కడ మనం మర్చిపోవద్దన్న సంగతి ఇక్కడ గమనించండి. అలాగనే 8వ విషయానికి వచ్చినట్లయితే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, మారు మనసు పొందకపోవడం వల్ల మనం బాధలకు గురి అవుతామని చెప్పేసి రాయబడి ఉంది. అలాగనే సామెతలు 1వ అధ్యాయం 30-31 వచనంలో కూడా మనకు కనబడుతుంది. మనసు పొందకపోతున్నామో, నేను పాపినని ఒప్పుకోలేకపోతున్నామో, అప్పుడు తప్పకుండా బాధపడవలసిన, బాధలు అనుభవించిన పరిస్థితి మనకు వస్తుంది. మారు మనసు అనేది మనకు అవసరం. దినం దినం గడిచిన కొద్దీ మనము దేవుని పోలికలోకి మారాలా. మారు మనసు అనేది కావాలా. మనం మార్చుకోవడం కావాలా, మందిని మారమని కాదు. మనము మార్చుకోవాలా. నాలో ఏ తప్పు ఉంది, ఏం చేస్తున్నాను, ఇలాంటి యొక్క మారు మనసు పొందుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మనము ఈ బాధల్లో నుండి బయటపడతాం. మన బాధలకు కారణము మనం మారు మనసు పొందకపోవడమే. ఎంత చెప్పినా మరి వినకుంటే, ఎంత చెప్పినా మారు మనసు పొందకుంటే ఏమవుతుందో తెలుసా అండి, ఏదో ఒక రోజు మరి బాధలోకి వెళ్ళవలసిందే ప్రియాణ మిత్రులారా. ఏదైనా మనం ఒక వస్తువును సరి చేయాలనుకోండి, ఆ సరి చేయాలనుకునే వస్తువు సరి కాకుండా దాన్ని కొట్టి చేస్తాం. లాస్ట్కు మొన్న ఒకరోజు 2 డబ్బా గిన్నెలు అతుకపోయినాయి. ఒకటి దిగి అవి తీద్దామంటే ఎంత చేసినా అవి బయటికి వెళ్ళడం లేదు. ఎంత చేసినా బయటికి వెళ్ళకుండా ఏం జరిగింది అంటే, చూసినా ప్రయత్నం చేసినా మంచి కూడా ఎక్కుదామని, దాన్ని మంచి ఉంచాలని చెప్పేసి చాలా ప్రయత్నం చేసిన, కానీ ఏం చేసినా తెలుసా, అది అవి అలాగలు వెళ్ళకుంటే సుత్త తెచ్చిన 2 నల్లగొట్టి బయట వారేసిన. ఏంటంటే మనం ఎప్పుడైతే మనం మారకుంటే, మారు మనసు లేకుంటే ఖచ్చితంగా మన బ్రతుకు కూడా గంతే అండి. దేవుడు సుట్టబట్టి సరి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఎన్ని విధాలుగా వాక్యం చేత సరి చేయడానికి చూస్తాడు. ఎన్ని చేసినా అది సాపు కాకుంటే, మారు మనసు లేకుంటే తిరిగి దాన్ని పడవేల్సిన పరిస్థితి వస్తుంది. ప్రియ మిత్రులారా, నాకు ఒక అంగి ఉండే, ఆ అంగికి మరి చిన్న ఏదో ఒక మైల పడ్డది. ఆ మైల పడ్డ తర్వాత దాన్ని ఉతకడానికి చాలా ప్రయత్నం చేశాను. అది ఎంత ఉతికినా అది పోలేదు. లాస్ట్ కొండ దాన్ని చేసి మరి మసిమంతు ఎక్కువ వారేశాను. ఎందుకంటే అది పనికిరాదు కదండి. అదేనండి, మన మారు మనసు పొందలేకుండా ఎన్ని రోజులు మనం ఇలాగున్నా తప్పకుండా ఏదో ఒక రోజు దేవునికి దూరం అయ్యాల్సిన పరిస్థితి వస్తుంది. దానికి బాధల్లోకి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. నరకాగ్నిలోకి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. మారు మనసు పొందలేకుండా ఉన్నట్లయితే తిరిగి భయంకరమైన ఆ బాధలు నరకాగ్నిలోకి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. జాగ్రత్త. అందుకొరకే మనకు మారు మనసు అవసరం ఉంటుంది. 9వ విషయానికి వచ్చినట్టయితే ఆదికాండం 32వ అధ్యాయం 11వ వచనంలో కనబడుతుంది, ఇతరులను అవమానపరిచినట్లయితే ఖచ్చితంగా మనకు బాధలు కష్టాలు వస్తాయని చెప్పేసి ఇక్కడ వాక్యం కనబడుతున్న యొక్క వ్యక్తులను అవమానపరచడం, వాళ్ళను అవమానపరచడం, ఇతరులను అవమానపరిచే పరిస్థితులు మనం ఎప్పుడు ఉండకూడదు. దానివల్ల కూడా మనం బాధలో ఇరుక్కుంటామని ఇక్కడ కనబడుతుంది. ఆదికాండం 42వ అధ్యాయం 21వ వచనం కూడా ఆ మాట మనకు కనబడుతుంది ప్రియ మిత్రులారా. అలాగనే 10వ విషయానికి వచ్చినట్టయితే దేవుణ్ణి మర్చిపోవటం వలన, కఠినత్వం కలిగి ఉండడం వల్ల మరి బాధల్లోకి వెళ్ళిపోతామని చెప్పి దేవుణ్ణి మర్చిపోవడం, ఎంత చెప్పినా ఇంకా కఠినంగా ఉండడం వల్ల అక్కడ యొక్క ప్రజలంతా కూడా బాధలకు గురి అయ్యారు. దేవుడు వారిని బాధించాడు. బాధలకు గురి అయినట్టుగా మనకు కనబడుతుంది. ఎందుకు వీళ్ళందరికీ బాధలు వచ్చేసినాయి అంటే వాళ్ళ కఠినత్వం, ఎంత చెప్పినా వినకపోవడం, చెప్పి 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 విడిచిపెట్టేశారు. వాళ్ళకు బండవారిపోయింది వాళ్ళు. ఎంత చెప్పినా వినలేని ఒక పరిస్థితులు ఉన్నారు. కొన్ని మాటలు చెప్పి 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 విడిచిపెడతాం మనం. ఇక వాళ్ళు మారారు, అయిపోయింది కదా, అంతే. ఇక ఇది తప్పు 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 అని అంటాము. ఎంత చెప్పినా మారకుండా దాన్ని విడిచిపెట్టేస్తాం అంతేగా. ఆ వ్యక్తి ఒకరోజు బాధ వచ్చిన తర్వాత అరే తాగురా 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 అంటాం, వాడు తాగుతూనే ఉంటాడు. లాస్ట్గా తాగడం అనేది వానికి ఎఫెక్ట్ అయ్యి ఇక చచ్చిపోతాం అనే పరిస్థితిలో అప్పుడు ఆ వ్యక్తికి ఏం చేయలేని పరిస్థితులు అవుతాడు. ఇది కూడా గంతేనండి. మనము ఎంత చెప్పినా వినకుండా దేవుని మర్చిపోయినట్లయితే కఠినమైన పరిస్థితి మనం అనుభవిస్తామని చెప్పేసి చూస్తున్నాం. 1 సమయాలు 12, 9, 10 వచనాలు, 1 పేతురు 4:16 చూసినట్టయితే మరి ఖచ్చితంగా మరి మన బాధలకు కారణం ఏంటిది అంటే దేవుణ్ణి మర్చిపోవడమే అన్న సంగతి గమనించండి. దేవుణ్ణి మర్చిపోవడం అంటే అర్థమైంది. దేవుని ఎలా మనం మర్చిపోయాం? ఎలా మర్చిపోయామంటే దేవుడు మనలను కన్నాడు, ఆయన భూమిని ఇడిచాడు, ఆయన మనకు తండ్రి అయినాడు. సృష్టించిన ఆ తండ్రిని మర్చిపోయే రోజు తండ్రి కాని దాన్ని పూజిస్తున్నాం, దేవుడు కాని దాన్ని దేవుడని మొక్కుతున్నాం. భగవంతుని విడిచిపెట్టి ఏదో మనకి ఇష్టం ఉన్నదాన్ని భగవంతుడు అనుకుంటున్నాం. సృష్టికర్తని విడిచిపెట్టి సృష్టిని పూజిస్తున్నాం.
మనము నిజమైన దేవుణ్ణి మర్చిపోయాం, నిజమైన దేవునికి దూరం అయిపోయాం, నిజమైన దేవుని ఆరాధన చేయలేకపోతున్నాం. ఏదైనా ఆరాధన చేస్తున్నామేమో కానీ అది దేవుడు కాని దాన్ని ఆరాధన చేస్తున్నాం. మనం పూజిస్తున్నామేమో కావచ్చు కానీ, ఉపవాసాలు ఉంటున్నామో కావచ్చు కానీ, నిజమైన దేవుడు కాని దాన్ని మనం ఉట్టిదాన్ని మనం ఒకవేళ పూజిస్తున్నామేమో. నీ తండ్రి సృష్టికర్త, నిన్ను కన్నవాడు, నిజమైన దేవుడు ఒక్కడుంటాడు. ఆ ఒక్క తండ్రిని విడిచిపెట్టేసి ఎంతో మంది తండ్రులు అని చెప్పేసి ఆలోచన చేస్తున్నామేమో. దేవుడు ఒక్కడు మాత్రమే వాళ్ళు సృష్టించినవాడు. ఆయన్ను నువ్వు మర్చిపోయావు. ఆయన్ను మర్చిపోకుండా నువ్వు ఆయనకు నమ్మకంగా బ్రతికినట్లయితే నీకు ఈ బాధలు రాదు. మనము ఆయన్ను మర్చిపోవడం వల్లనే, నిజమైన దేవుడిని మర్చిపోవడం వల్లనే ఈ బాధలు అనుభవిస్తున్నాం. కాబట్టి ప్రియమైన మిత్రులారా, 10 విషయాలు మీ ముందు నేను ఉంచాను. మన బాధలకు కారణాలు ఈ 10 విషయాలే అన్న సంగతి ఇక్కడ మనం అర్థం చేసుకోండి. మొదటిగా మన బాధ కారణం ఏంటండి? పాపము వలన బాధలు వస్తాయని చెప్పేసి మనం చూసినాం. రెండవది తిరుగుబాటు ద్వారా మనకు బాధలు వస్తాయని చెప్పేసి కీర్తనలు 89:32 మనం చూస్తున్నాం. మూడవది తొవ్వ తప్పడం వల్ల మనకు బాధలు వస్తున్నాయని చెప్పేసి కీర్తనలు 119:65 మనం చూస్తుంటున్నాం. అలాగని నాలుగవదిగా అబద్ధాలు ఆడడం వల్ల మనకు బాధలు వస్తున్నాయని చెప్పేసి, బాధలు ఇబ్బందులు వస్తున్నాయని చెప్పేసి సామెతలు 26:28 మనం చూస్తున్నాం. ఆరవదిగా ద్వేషము అసూయ మనకు ఉండడం వల్ల మరి బాధలు వస్తున్నాయని చెప్పేసి ఆదికాండం 16:4-11 వరకు మనం చూస్తున్నాం. ఏడవదిగా గర్వము మనలో ఉండడం వల్ల మరి మనకు బాధలు ఇబ్బందులు వస్తున్నాయని చెప్పేసి యోబు గ్రంథం 33:14-29 మనం చూస్తున్నాం. అలాగని 8వదిగా మారు మనసు పొందకపోవడం వల్ల బాధలు వస్తున్నాయని చెప్పేసి ప్రకటన గ్రంథం 2:21 సామెతలు 1:30-31 మనకు కనబడుతుంది. అలాగనే 9వదిగా ఇతరులను అవమానపరచడం వల్ల మనకు బాధలు వస్తున్నాయని చెప్పేసి ఆదికాండం 32:11 ఆదికాండం 42:21 మనకు కనబడుతుంది. చివరిగా 10వదిగా మనం దేవుణ్ణి మర్చిపోవడం వల్ల మనకు బాధలు వస్తున్నాయని చెప్పేసి నిర్గమకాండం 4:12 1 సమూయేలు 12:9-10 1 పేతురు 4:16 మనకు కనబడుతున్నాయి. ఇవన్నీ బాధల కారణాలని. అందుకొరకే ఈ 10 విషయాల్లో మనము జాగ్రత్తగా ఉన్నట్లయితే మనకు వచ్చే బాధలను మనం తప్పించబడతాం. ఇటు బాధలు దేవుడు దీవించుగాక. ఆమేన్.